దక్షిణాసియాలో తన పట్టు పెంచుకోవడానికి చైనా ద్వంద్వ వ్యూహాన్ని అనుసరిస్తోందని అమెరికా రక్షణ శాఖ సంచలన నివేదికను విడుదల చేసింది. ఓవైపు భారత్తో సరిహద్దు వివాదాలను సర్దుబాటు చేసుకుంటున్నట్లు కనిపిస్తూనే మరోవైపు పాకిస్తాన్ను భారత్కు వ్యతిరేకంగా ఒక శక్తివంతమైన ఆయుధంగా మారుస్తోందని హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా చైనాకు ఉన్న మిత్రదేశాల్లో పాకిస్తాన్ అత్యంత కీలకమైనదని, ఆ దేశ సైనిక అవసరాల కోసం అత్యాధునిక యుద్ధ విమానాలు, నౌకలు, క్షిపణి వ్యవస్థలను చైనా భారీగా సరఫరా చేస్తోందని అమెరికా పార్లమెంటుకు సమర్పించిన ఈ నివేదిక స్పష్టం చేసింది. ఈ పెరుగుతున్న చైనా పాక్ సైనిక బంధం వల్ల భారత్ భవిష్యత్తులో రెండు వైపుల నుంచి యుద్ధం చేయాల్సిన సవాలును ఎదుర్కోవాల్సి వస్తుందని పెంటగాన్ విశ్లేషించింది. ఉత్తరాన చైనాతో, పశ్చిమాన పాకిస్తాన్తో ఏకకాలంలో సరిహద్దులను కాపాడుకోవడం భారత్కు పెద్ద భారంగానే మారే ప్రమాదం ఉందని పేర్కొంది. గతేడాది సరిహద్దుల వద్ద బలగాల ఉపసంహరణకు చైనా అంగీకరించినప్పటికీ అది కేవలం భారత్ అమెరికా బంధాన్ని దెబ్బతీయడానికి ఆడుతున్న నాటకమే తప్ప అందులో నిజాయితీ లేదని నివేదిక అభిప్రాయపడింది. ఇరు దేశాల మధ్య అపనమ్మకం ఇంకా అలాగే ఉందని గుర్తు చేసింది. మరోవైపు హిందూ మహాసముద్రంలో కూడా చైనా తన కన్ను వేసింది. పాకిస్తాన్ తీర ప్రాంతాల్లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేయడం ద్వారా భారత నావికా దళాన్ని కట్టడి చేయాలని చూస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ను తన సొంత భూభాగంగా ప్రకటించుకుంటూ చైనా చేస్తున్న వాదనలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం భూభాగంపైనే కాకుండా సముద్ర మార్గాల్లోనూ భారత్ను చుట్టుముట్టాలని చైనా చేస్తున్న ఈ ప్రయత్నాలు రాబోయే రోజుల్లో ఆసియా ప్రాంతంలో భద్రతాపరమైన ఉద్రిక్తతలను మరింత పెంచుతాయని నివేదిక హెచ్చరించింది.